చదవండి. ఇందాక మనం చదువుకున్న భాగం చదవండి. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాక్షన్లను కృతజ్ఞతాస్తుతులను చేయమని ఈరోజు మనం ప్రార్థన చేయాలి. అందరి కొరకు చేయాలి. ఏంటి లాభం? అందరి కొరకు ప్రార్థన చేస్తే మనకేంటి లాభం చెప్పండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళకి అనారోగ్యం తగ్గితే, లేకపోతే వాళ్ళకి సమస్యలు తీరితే మనకేంటి లాభం? మనకేంటి లాభం? చాలా మంది అంటారు నాకేంటి లాభం, నీకు అది చేస్తే నాకేంటి లాభం అంటా ఉంటారు. పౌలు రాసుకుంటూ తిమోతికి రాసుకుంటూ అంటున్నాడు, మనకు నెమ్మది కలగటానికి, మనకి నెమ్మది కలగటానికి, మనకి సుఖం కలగటానికి. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేయమంటే ముందు వాళ్ళ కోసమే చేసుకుంటారు. అయ్యా నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయి, నా సమస్యలు తీర్చు, నాకు ఆరోగ్యం అయ్యా, నా పిల్లలు కాపాడయ్యా, లేకపోతే నా కుటుంబాన్ని కాపాడు, నా బంధువుల్ని, నా అక్క చెల్లెల్ని, నా సొంతల్ని. వాళ్ళదే ఎక్కువ ఉంటుంది, మిగిలిన తక్కువ ఉంటుంది. మన కోసం అది చేసుకోవచ్చు. అందరి కొరకు చేయాలి. అందరి కొరకు, మనుషులందరి కొరకంట, రాజుల కొరకంట, గారుల కొరకు జ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. అట్లా చేస్తే మనకి నెమ్మది వచ్చింది. అట్లా చేస్తే మనకి సుఖం వచ్చింది, మనకి సంతోషం వచ్చింది. వాళ్ళ కోసం చేస్తే వాళ్ళ సంగతి తర్వాత ముందు మనకు నెమ్మది వచ్చింది. ఈరోజు మనం నెమ్మదిగా ఉండట్లేదు, కారణం ఏంటంటే మన కుటుంబాలు నెమ్మదిగా ఉండట్లేదు. కారణం ఏంటంటే అందరి కోసం మనం ప్రార్థన చేయట్లేదు. మనకి ఇష్టమైన వాళ్ళ కోసమే చేస్తాం. మనకు ఎవరైతే శత్రువుగా ఉన్నారో వాళ్ళ కోసం చేయట్లేదు. మనం వాళ్ళకి లాభం కోసంగా చేసేది. ఎందుకు చేస్తామని చెప్పండి? మనకి నెమ్మది కావాలి. ఈరోజు నెమ్మదిలో చాలా మంది క్రైస్తవులే, విశ్వాసులే నెమ్మదిలో, సంతోషం ఉన్నట్లా ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, నెమ్మది లేకుండా ఉంటున్నారు. అందుకనే పౌలు అంటున్నాడు కదా, నెమ్మది కలగటానికై అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తామో మన జీవితంలో నెమ్మది ఉంటుంది. ఈరోజు అంతా భక్తితో ఉంటున్నాం, భయంతో ఉంటున్నాం, కానీ నెమ్మది అనేది ఉండలేకపోతుంది. కారణం ఏంటంటే ప్రేమించడం అందరినీ వాళ్ళ కోసం ప్రార్థన చేయట్లా. మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో అయ్యా వాళ్ళు నా మీద అట్లా చేశారు, కానీ వాళ్ళకి ఏదో కీడు వచ్చేటట్టు చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఫలానా ఆమె నన్ను తిట్టింది, ఆమె నోరు ఇంకోసారి అటువంటి మాటలు మాట్లాడకుండా నోటికి ఏదైనా బాధ పెట్టని కూడా ప్రార్థన చేస్తాం. ఈరోజు ఇటువంటి ప్రార్థనలు ఎక్కువైపోయింది. కానీ భక్తుడైన పౌలు అంటున్నాడు కదా, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడే నీకు ఆశా భక్తుడు అంట, ఆశా యుద్ధం చేసినప్పుడు ఆ ఆశా కాలంలో ఇశ్రాయేలుకి నెమ్మది ఉండాలి. నేను చెప్పాలి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 14, 2వ దినవృత్తాంతాలు 14:6 వచ్చి 2వ దినవృత్తాంతాలు. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండేది. యెహోవాకు విశ్రాంతి దయచేసేవాడు. యోధా దేశంలో ఆకారములు గల పట్టణములను కట్టించెను. యోధా దేశం, ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలైంది ఆ రోజుల్లో. ఎందుకు 2 భాగాలైందంటే ఒకటేమో ఇశ్రాయేల్ దేశంగా, ఇశ్రాయేల్ రాజ్యంగా విడిపోయింది, ఇంకోటేమో యోధా రాజ్యంగా. చరిత్ర చూస్తే 2 భాగాలైంది, ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యంలో యోధా రాజ్యానికి మొదటిగా పరిపాలించింది ఎవరంటే, ఎవరు పరిపాలించిందంటే రెహబాము. ఎవరంటే సొలొమోను కొడుకు. దావీదు కుమారుడైన సొలొమోను కొడుకైన రెహబాము పరిపాలించింది. రెహబాము పరిపాలించిన తర్వాత ఇంకెవరు? రెహబాము కొడుకు అబియా పరిపాలించింది యోధా రాజ్యం. అబియా పరిపాలించిన తర్వాత ఇంకెవరు పరిపాలించారంటే అబియా కొడుకు ఆసా పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని అయితే దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు. తర్వాత 2 భాగాలు అయిపోయింది, ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం. యోధా రాజ్యంలో రెహబాము కొడుకు ఇంకెవరు?
అబియా కొడుకు ఆస అంటే అర్థం ఏంటంటే డాక్టర్. ఆస అంటే అర్థం డాక్టర్, వైద్యుడు. ఈ ఆస పరిపాలించిన కాలంలో నెమ్మదిగా ఉందంట దేశం నెమ్మదిగా ఉందంట. ఆస పరిపాలించిన కాలంలో చదవడం వల్ల సరిసేపాలని 2:14 ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత యుద్ధాలు లేవు. సొలొమోను పరిపాలించినప్పుడు ఏ విధంగా యుద్ధాలు లేవు? సొలొమోను పరిపాలించినప్పుడు యుద్ధాలు లేవు. నాకు యుద్ధాలు లేకపోతే బాధలే ఉంటాయి, బాధలు ఉంటాయి. అంత సంతోషం, అన్ని సుఖాలు. సొలొమోను పరిపాలించినప్పుడు యుద్ధాలు లేవు. సొలొమోను పరిపాలించినప్పుడు ఏ విధంగా శాంతిగా నెమ్మదిగా ఉందో ఆస పరిపాలించినప్పుడు కూడా అదే విధమైన నెమ్మదొచ్చింది. ఆస పరిపాలనలో ఎందుకంటే నెమ్మదొచ్చింది? అధ్యాయం మొత్తం చదువుకుంటే విగ్రహాలు తీసేసి, బలిపీఠాలు తీసేసి, నైవేద్యాలు తీసేసి, దేవుడికే అంత అప్పచెప్పింది. దేవుడి వైపే తిరిగింది, దేవుడికే సమస్తం అప్పచెప్పాడు. అందుకని ఆ కాలంలో ఆశాకాలంలో నెమ్మది వచ్చింది. మరి ఈరోజు మనకు నెమ్మది రావాలంటే ఏం చేయాలి? ఆశాకాలంలో నెమ్మది వచ్చింది, మంచిదే. ఇందాక చదువుకున్న భాగాన్ని బట్టి మనకు నెమ్మది కావాలంటే ఏం చేయాలి చెప్పండి? అందరి కొరకు కూడా, రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు, తర్వాత సమస్తమైన ప్రజానికం కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే నెమ్మది వచ్చింది, సుఖం వచ్చింది. మరి మన జీవితాల్లో ఆశ జీవితంలో నెమ్మది ఉంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నెమ్మది ఎవరికి కూడా నెమ్మది లేదు. ఎవరికి తగిన శోధనలు వాళ్ళకున్నాయి, ఎవరికి రావాల్సిన ఇబ్బందులు వాళ్ళకున్నాయి. పెద్ద సేవకుడు కదా, ఆయనకేమి అంత సంతోషం అని అనుకుంటాం మనం. దేవుడు అటువంటి వాళ్ళకే ఇంకా శోధనలు చేస్తాం, అటువంటి వాళ్ళకే ఇంకా ఇబ్బందులు చేస్తా ఉన్నాం. ఆ ఇబ్బందుల్లో, ఆ శోధనలో ఇంకా ముందుకే సాగాలి. నెమ్మది పొందుకోవాలంటే అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళుగా, అందరి కొరకు ప్రార్థన, అందరి కొరకు, మనుషులందరి కొరకు చదవనమాట, మనుషులందరి కొరకు, ఇంకా రాజుల కొరకు, ఇంకా అధికారులందరి కొరకు. ఈరోజు ప్రార్థన చేసే ముందు మనకు నెమ్మది ఉందా? ఎందుకు నెమ్మది లేదు? మరి నెమ్మది రావాలంటే ఏం చేయాలి? ఆశ ఏం చేస్తే నెమ్మది వచ్చింది, మనం కూడా ఏం చేస్తే నెమ్మది వచ్చింది? 1:15 నిమిషాలు మనం వాక్యాలను ధ్యానం చేసుకుని ప్రార్థనలో ప్రవేశిస్తాం. మొదటిగా ఆశాకాలంలో నెమ్మది వచ్చింది. ఎందుకని వచ్చింది నెమ్మది? 2:14 వచ్చింది. యూదా వారికి ఎలాగో ప్రకటన చేసి, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఆశ్రయించినందున, దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున నెమ్మది వచ్చిందంట. ఆ రోజు ఆశ పరిపాలనలో నెమ్మది వచ్చింది. ఎందుకు నెమ్మది వచ్చిందంటే యెహోవాను ఆశ్రయిస్తే నెమ్మది వచ్చింది. ఈరోజు నువ్వైనా నేనైనా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాను? చెప్పండి. మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనుషుల్ని, లేకపోతే రాజుల్ని, లేకపోతే పోలీసుల్ని, లేకపోతే లాయర్ని, లేకపోతే ఊళ్ళో పెద్దల్ని, ఫలానా అధికారిని, ఫలానా వాళ్ళని. బైబిల్లో మధ్య వచ్చిన ఏంటంటే 118 వచ్చి మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట. ఈరోజు యెహోవాను ఆశ్రయిస్తే ఆశకి నెమ్మది వచ్చింది. మనకు నెమ్మది ఉండట్లేదు. కారణం ఏంటంటే యెహోవాని ఆశ్రయించట్లేదు. అందుకని నెమ్మది ఉంటున్నాం. మన కుటుంబంలో నెమ్మది, పిల్లల విషయంలో నెమ్మది ఉంటున్నాం, భర్త విషయంలో, లేకపోతే భార్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలో నెమ్మది ఉండట్లా. కారణం ఏంటంటే యెహోవాని. ఈరోజు మనకు నెమ్మది రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మొదటగా యెహోవాను ఆశ్రయించాలి. అదే 14:9 చదువుతున్నారండి. 14:9 కూషీయుడైన జరహు వారి మీద కన్నెత్తి 1000 సైన్యములు 300 కూర్చుకొని బయలుదేరి. ఆడ ఏం జరిగిందంటే పై వచనాల్లో నెమ్మదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మరి అటువంటి టైంలోనే
దండెత్తుకొని వచ్చారు యుద్ధాలు. శత్రువులు వచ్చారు, 1000 సైన్యం అంట. 1000 దగ్గర దగ్గర 10 లక్షల మంది సైన్యం. మరి ఆశ దగ్గర ఉన్న సైన్యం ఎంతంటే చాలా తక్కువే. ఆశ దగ్గర ఉన్న సైన్యం 7వ వచనం ప్రకారం 3 లక్షల మంది ఉన్నారు. తర్వాత ఈ శత్రువుల దగ్గర ఉన్న సైన్యం 1000, తర్వాత 300 రథాలు. అది నెమ్మదిగా ఉంటే సైతాన్ని ఎంతనే చూసుకోవాలి. ఈరోజు మనం కూడా ఒకసారి ఏం బాధలేదే, ఆయన ప్రార్థన పోతున్నాం, వస్తున్నాం, దేవుడే చూసుకుంటున్నాడు, దేవుళ్ళు బాగా ఉంటున్నామని హాయిగా నెమ్మదిగా సుఖంగా ఉంటుంటే శత్రువు దండెత్తి, కుటుంబం మీద దండెత్తుతా ఉంది, ఇంటి మీద దండెత్తుతా ఉంది. ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ. 1000 సైన్యం వచ్చింది ఆ రోజు. 300 మంది రథాలు వచ్చినాయి, 300 రథాలు వచ్చినాయి. ఈరోజు మన జీవితంలో కూడా సైన్యం చుట్టుముడతా ఉంది. సైన్యం నెమ్మది ఉన్నట్ల ఏదో ఒక శ్రమ, పొరుగు వాళ్ళ నుంచో, ఇరుగు నుంచో, లేకపోతే కుటుంబంలో నుంచో, లేకపోతే కుటుంబ సమస్య నుంచో, ఇంకేదో సమస్యలు, ఉద్యోగాల దగ్గర నుంచో, పొలాల దగ్గర నుంచో, పశువుల దగ్గర నుంచో, లేకపోతే భర్త దగ్గర నుంచో, భార్య దగ్గర నుంచో ఏదో ఒక సమస్య మీదకి వస్తానే ఉంది. శత్రువు ఊరుకుంటున్నా? ఊరుకోట్లా. మీరు నెమ్మదిగా ఉన్నారు, ఇలా నెమ్మది లేకుండా చేయాలి. ఎట్టైనా సరే ఏం చేయాలన్నా నెమ్మది లేకుండా. అటువంటి సమయంలో ఏం చేసింది ఆశ? అని మనం కూడా ఇటువంటి సమయాలు మనకు కూడా ఉంటున్నాయి, కుటుంబంలో ఉంటున్నాయి, వ్యక్తిగతంగా ఉంటున్నాయి, సంఘపరంగా ఉంటున్నాయి, గ్రామంలో ఉంటున్నాయి. నెమ్మది ఉన్నట్ల భర్త నుంచి ఉంటున్నాయి, భార్య నుంచి ఉంటున్నాయి, పిల్లల నుంచి ఉంటున్నాయి, కొంతమంది తల్లిదండ్రుల నుంచి ఉంటున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయిస్తే ఆ రోజుల్లో ఎంతో సైన్యం వచ్చింది, ఎంతో మంది. దేవుడు మనకు మేలు చేసిందల్లా ఒక్క కష్టం రాగానే, ఒక్క ఇబ్బంది రాగానే దేవుడు నాకు మేలు చేయలేదని దేవుడిని మర్చిపోతాం. దేవుడిని మర్చి మనం పొందుకుంటా ఉంటాం. పొందిన మేలు ఇంతకుముందు ఎన్ని మేలు చేయాలి. ఏదో ఒక్క కష్టం రాగానే అనుకుపోతున్నాం, ఏదో ఒక్క శోధన రాగానే అనుకుపోతున్నాం. అందుకని ఆ భక్తులు అన్నారు కదా, మనిషి నైజం అంట. మనిషి నైజం గెటింగ్, ఫర్గెటింగ్. గెటింగ్ అంటే పొందుకోవడం, ఫర్గెటింగ్ అంటే మనుషులు ఎట్లా ఉన్నారంటే పొందుకుంటారు అన్ని మేలు. ఒక అధికారి దగ్గర నుంచి అన్ని మేలు పొందుకుంటారు, అన్ని వస్తాయి. వాళ్ళ ఆ గవర్నమెంట్ ఏ ఇచ్చేదో అది దాదాపు అన్ని మేలు వస్తాయి. చివరికి ఒక్క దాంట్లో మాత్రం పాపం ఆయన చేత కాలేదో, లేకపోతే ఎందుకు రాలేదో తెలియదు, ఒక దాంట్లో మిస్ అయిపోయింది. తిట్టుకు ఎట్లా కానీ ఆయన నాకు మేలు ఎందుకు చేయాలా? ఆయన నేను నమ్ముకున్నాక. మనుషుల లైఫ్ దేవుని విషయంలో కూడా అట్లా ఉంది. గెటింగ్, ఫర్గెటింగ్. పొందుకుంటున్నారు, మర్చిపోతారు. దేవుని నైజం అది కాదు. దేవుని నైజం ఏంటంటే గివింగ్ అంటే ఇవ్వడం, ఫర్గివింగ్ మర్చిపోతాం. ఇస్తాడు మళ్ళీ లేదన్నా కూడా మర్చిపోతుంది, మళ్ళీ ఇస్తున్నాము. గివింగ్, ఫర్గివింగ్ దేవుని నైజం అయితే, మనిషి నైజం గెటింగ్ మర్చిపోతాం. ఈరోజు మనం కూడా ఎన్నో మేలు చేస్తుంటే, ఎన్నో ప్రాణాపాయాల నుంచి తప్పిస్తుంటే, ఎన్నో అనారోగ్య సమస్య నుంచి, తెగుల బాధ నుంచి, లేకపోతే అపాయాల నుంచి తప్పిస్తుంటే మర్చిపోతున్నాం. ఒక్క దాంట్లోనే అర్థం చేస్తున్నాం. ఆశ్రయించే యెహోవాను ఆశ్రయించగా లోకాన్ని ఆశ్రయిస్తుంది. అందుకనే నెమ్మదున్నట్ల, అందుకనే సమస్యలు, శోధనలు అన్ని చుట్టుముడుతున్నాయి. దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవట్లా. దేవా నీ చిత్తమయ్యా, నీ చిత్తమయ్యా. ఎప్పుడైతే ఆ విధంగా అప్పచెప్పుకుంటామో, ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తామో అప్పుడే మనకి జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటగా ఏం చేయాలి చెప్పండి? నెమ్మది రావాలంటే యెహోవాని ఆశ్రయించాలి. ఎందుకంటే యావనే మనస్సు నా మీద ఆనుకును అంటా ఉంటాడు. యెషయా 26:3 యెషయా 26:3 యెషయా 26 యావనే మనస్సు నీ మీద ఆనుకును, వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదు. ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుందా? ఈరోజు నీ మనస్సు, నా మనస్సు ఎవరి మీద ఆనుకుంటుంది? బంధువుల మీద, బలగం మీద, రాజుల మీద, అధికారుల మీద అనుకుంటుందా? అట్లా అయితే కార్యాలు చేయడు, నెమ్మదీయుడు. ఎవరి మనస్సుని మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి అంట. అసలు ఎంత శాంతి అంటే చెప్ప
ఎంత శాంతి అంటే పూర్ణ శాంతి కలవానిగా. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఈరోజు మనం లోకాన్ని చూసి భయపడుతున్నాం. లోకంలో వాళ్ళే అనుకుంటారు, వీళ్ళే అనుకుంటారు, ఆపదాలు లేకపోతే వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. వాళ్ళ దగ్గర పోతే మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారేమో. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నిటికీ భయపడుతున్నారు. ఈరోజు ఎన్ని ఆచారాల్లో మునిగిపోతున్నాం. విశ్వాసమే పేరుకి ఇక్కడ సందర్భం వస్తే మాత్రం అన్నిటికీ గుర్తులు పెడతా ఉంటాం, చుక్కలు పెడతా ఉంటాం, దిష్టి చుక్కలు, లేకపోతే మాడాలు పెడతా ఉంటాం, లేకపోతే రకరకాల చేస్తా ఉంటాం. అన్ని ఈ లోక సాంప్రదాయాలను నెరవేరుస్తున్నాం. మనుషులకు భయపడి, ఆచారాలకు భయపడి. మనసు దేవుని మీద అనుకోకపోతే నీకు పూర్ణ శాంతి లేదు. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాడో పూర్ణ శాంతి. ఎందుకంటే లోకాన్ని చూసి భయపడుతున్నావు, సైతాన్ని చూసి భయపడుతున్నావు, మనలో ఉన్న దేవుణ్ణి చూసి ధైర్యం ఉంచుకోలేకపోతున్నావు. 1 యోహాను 4:4 వచ్చాయి. 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు సామాన్యుడు కాదు, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, నీకు రక్షణ కార్యం, నాకు రక్షణ కార్యం, మారు మనసు అనుభవాలు ఇచ్చిన వాడు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. ఆయన మర్చిపోవద్దు, ఆయన నానుకో, ఆయనలో మనసు పెట్టు, లేకపోతే ఆయనకి ఆశ్రయించు. ఆశ కూడా 16వ అధ్యాయం చూస్తే 2వ వచనం, 16వ అధ్యాయం 2వ వచనం, 12వ వచనం ఉంటారండి. 2:16-12. ఆశ కూడా ఒకసారి ఏమైందంటే తప్పిపోయినాడు. ఆయన కూడా ఆశ వెండి బంగారం తీసి ఇక ఆ భాగం అంతా చదువుకుంటే, ఆ భాగం అంతా చదివితే ఆశ కూడా ఇబ్బంది వచ్చింది, అనారోగ్యం వచ్చింది. ఎందుకంటే లోకం దగ్గరకు పోయింది, లోకాన్ని ఆశ్రయించింది. ఈరోజు మనం ఆలోచించేది మనకి నెమ్మది రావాలంటే మొదటి విషయం ఏం చేయాలి చెప్పండి? యెహోవాని ఆశ్రయిస్తేనే నెమ్మది, యెహోవాని ఆశ్రయిస్తేనే. ఈరోజు మనం ఏం చేయాలంటే నెమ్మది రావాలంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం చెప్పండి? అందరి కోసం బస్సులో ఒక ఆమె పోతుందంట, బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కిన దగ్గర మంచిగా స్నానం చేసిందంట, పట్టు చీర కట్టుకుందంట, సిమ్మి పూసుకుందంట, మంచిగా ఒళ్ళు మొత్తం స్నానం చేసి పట్టు చీర వేసి తర్వాత సిమ్మి పూసుకునేసరికి మంచి సువాసన వస్తుందంట. పోయి బస్సులో కూర్చో. మరి బస్సులో అనగా ఒకళ్ళు ఎక్కుతారా? చాలా మంది ఎక్కుతారు బస్సు. అదే బస్సులో ఇంకొక ఆమె కూడా ఎక్కిందారు. చేపల తత్వ ఒకటి పట్టుకొని, పొగాకు చుట్ట ఒకటి నొట్లో పెట్టుకొని, ఆమె చూస్తే ఎట్లా ఉందంటే మాసిపోయిన చీర కట్టుకొని, చూడగానే ఆ ఆకారానికే మరి ఆకారానికే సరిగ్గా కనపడదు, చూడగానే అసహ్యం వేసినట్టు కనపడదు. చేపలు తట్టుకొని పోయి ఎక్కడ కూర్చుందంటే పట్టు చీర కట్టుకున్న పక్కన కూర్చుంది. నమ్మరామని ఉంటుందా చెప్పండి? ఉంటుందా నమ్మరామను? ఎంత తయారయ్యి, ఎంత సెట్టు పూసుకొని, ఎంత స్నానం చేసి మంచి చీర కట్టుకొని వస్తే తీరా బస్సులో పక్క సీట్లోకి వచ్చి ఆమె దగ్గర మొత్తం కంపు వస్తూనే వస్తుంది, చుట్ట వస్తూనే వస్తుంది. ఇక లోపల అనుకోండి, ఎప్పుడు దిగిద్దా ఆ దిగేదాకా కూడా ఆమె మంచిగానే ఉంది, ఏమ కోసం ఆలోచిస్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది, మనసులో అనుకుంటా ఉంది ఎప్పుడు దిగిద్దా, తొందరగా దిగితే. రోజులో మన జీవితంలో కూడా మనకి నెమ్మది రావాలంటే పక్కన మీద ఆధారపడాలి. మనకి నెమ్మది రావాలంటే మన మీద కాదు, పక్కన టోళ్ళు మంచిగుంటే మనం మంచిగా ఉంటాం. అందుకనే మనకి నెమ్మది రావాలంటే అందరి కోసం కూడా, ఎవరైనా సమస్యల్లో ఉంటే మనకి నెమ్మది ఉండదు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనకి నెమ్మది ఉండదు. అది మనం నేర్చుకుంటాం. మరి నెమ్మది పొందాలంటే ఆశాకాలంలో నెమ్మది ఉంది. కారణం ఏంటంటే యెహోవాని ఆశ్రయించాడు కాబట్టి నెమ్మది
అభివృద్ధి మొదటి విషయం. రెండో విషయం చూస్తారండి. రెండో విషయం 2 దినవృత్తాంతాలు 15:4 తమ శ్రమయందు 2 దినవృత్తాంతాలు 15:4 తమ శ్రమయందు వారి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఎప్పుడంతా శ్రమయందు ఇశ్రాయేలీయుల యెహోవా యొద్దకు మల్లుకొని శ్రమలో దేవుని వైపు మల్లుకోవాలి. కష్టంలో దేవుని వైపు చూడాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు తిరగాలి. మొదటిదేమో యెహోవాని ఆశ్రయిస్తే నెమ్మది. రెండవది యెహోవా వైపు మల్లుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన నెమ్మది వచ్చింది. ఈరోజు శ్రమంలో ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి వైపు మల్లుకుంటున్నాం? కష్టం వచ్చినప్పుడు ఏదో అధికారి వాయిస్ కొంతమంది అంటారు కదా, దేవుడిలాగా వచ్చింది ఆయన, దేవుడే పంపించిందని తెలియట్లా, ఆయన ద్వారా దేవుడే సహాయం చేస్తుందని తెలియట్లా, దేవుడే అని ఆయన పొగుడుతూ ఉంటారు. మంచిదే కాదంట్లా, సహాయం చేస్తాను, కానీ దేవుని ఆత్మ ప్రేరేపణతోనే ఆయన వచ్చింది. యెహోవా వైపు మల్లుకోవాలి. రక్తస్రావం గల స్త్రీ మనకు తెలుసు ఏం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగింది. 12 సంవత్సరాలు రక్తస్రావమే. ఎక్కడికక్కడికో తిరిగింది. డబ్బంతా ఖర్చు చేసుకుంది. ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకుంది. ఆ డాక్టర్ తిరిగింది. పలానా ఊరిలో ఇంకో డాక్టర్ ఉన్నాడమ్మా, బాగా చేస్తాడు ఆయన కాపాడుతూ ఆయన చేయబడితే తగ్గిపోతుంటే అక్కడికి పోయింది, ఇక్కడికి పోయింది, ఢిల్లీ పోయింది, బెంగళూరు పోయింది, బొంబాయి పోయింది, మన భాషలో చెప్పుకోవాలి, అమెరికా పోయింది, లండన్ పోయింది, అన్ని తిరిగింది, డబ్బంతా ఖర్చు చేసింది. కానీ స్వస్థ వచ్చిందా? ఎవరి వైపు మళ్ళితే స్వస్థ వచ్చింది? యేసుక్రీస్తు వైపు మళ్ళితే స్వస్థత. వారికి 5:25 చదువుతారండి. వారికి 5:25 మార్క్స్ వార్త 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడింది. తెప్పలంట చూడండి, ఆ మాట చూడండి, అట్టు ఎన్నో తెప్పలు పడింది. పక్కపేట పోయింది, దగ్గరపేట పోయింది, గోలకల్లి పోయింది, విజయవాడ పోయింది, ఇంకా లాభం హైదరాబాద్ పోయింది. ఎన్నో తెప్పలు పడింది. అక్కడ పోయినందువల్ల వాళ్ళకి ఆమెకు నష్టం, లాభం రాలా. ఇంజక్షన్ చేస్తే మందులు ఆడితే లాభం రాలా, ఇంకా తెప్పలు ఎక్కువైంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేసిందామా? 29వ వచనం చూస్తే, 29 వచనాలు చూస్తే, ఆమె రక్తదారుల కట్టెలు కనుక శరీరంలో ఆ బాధ నివారైందని ఆయన వస్త్రం చెంది పట్టుకుంది. ఆయన వైపు మళ్ళింది. ఇప్పుడు దాకా లోకం వైపు మళ్ళింది, ఇప్పుడేమో ఆయన వైపు మళ్ళింది. దేవుని వైపు మళ్ళితే నెమ్మది ఉంటుంది. నీ వైపు మళ్ళేటట్టు నాకు నెమ్మది లేదయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, నా పిల్లల విషయంలో నెమ్మది లేదయ్యా, లేకపోతే నా భర్త విషయంలో, నా భార్య విషయంలో నెమ్మది లేదయ్యా, నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నీ వైపే మల్లుకుంటున్నానయ్యా. రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా నీ వస్త్రపు చెంగును పట్టుకుంటూ నేను కూడా నీ వస్త్రపు చెంగును పట్టుకునేటట్టు చేయాలి. అలా ఉంటాడు ఆయన. అపొస్తలుల కార్యాలు అంటా ఉంటాడు. ఇవన్నీ తెలుసు, గ్రహిస్తారు, వింటారు. కానీ 2 చదువు అపొస్తలుల కార్యాలు చక్కటి మాట ఉంది. అక్కడ 28-27 దొరుకుతుంది. అపొస్తలుల కార్యాలు 28-27 వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపుడు, చూచిన మట్టుకు చూతులు కానీ కాదని వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కళ్ళారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు నా వాళ్ళ స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం కొవ్వి ఉన్నది, వారి చెవులతో అందముగా విని. తెలుసా అంటే అందరికి తెలుసు. కనులారా చూశారంట, కాకపోతే చెవులారా విన్నారంట, మనసారా గ్రహించారు. ఈరోజు తెలియదా మనకి? తెలుసా అంట. దేవుని దగ్గర పోతే మేలు, దేవుని ఆశ్రయిస్తే స్వస్థ వచ్చింది. తెలియదా? తెలిసి కూడా ఇంకా తెలిసి పాపమే చేస్తున్నాం. రక్షణ పోతున్నాం, మారు వేసుకుంటున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, అన్ని తెలుసు, ఏది చేయాలో తెలుసు,
ఏది చేయకూడదో తెలుసు. అయినా కానీ ఇంకా పాపంలోనే ఉంటున్నారు. అంటున్నాడా? ఎవరున్నాడు చెప్పండి? వారి హృదయం అంట బియ్యం అంట. హృదయం కొవితేనే నువ్వు ఆ పనులు చేస్తావు. హృదయం కొవితేనే ఆ పాపం చేస్తావు. హృదయం కొవితేనే ఆ చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, అసూయ, ద్వేషం, ఈర్ష్య, ఒకరినొకరు ప్రేమించుకోవడం చేత కాదు. ఒకరి మీద ఒకరి కోపం, ఒకరంటే ఒకరి పట్టణ కారణం ఏంటంటే హృదయం కొవ్వుంది. కనులారా వస్తున్నారు, చెవులారా వింటున్నారు, చాలా వేస్తున్నారు. కానీ నా వైపు తిరిగి రావాల స్వస్థత రాట్ల వాళ్ళకి స్వస్థత పొందట్ల. కారణం ఏంటంటే వారి హృదయం కొవ్వింది. వారి చెవుల్లో బంధంగా వింటున్నారు, కన్నులేమో మూసుకుంటున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? మన హృదయం కూడా కొవ్విందా? నా హృదయం కూడా కొవ్వింది. కళ్ళారా వింటున్నానయ్యా, చెవులారా వింటున్నా, కళ్ళారా చూస్తున్నా, మనసారా గ్రహిస్తున్నా, కానీ కొవ్విన హృదయం ఉంది కాబట్టి ఇంకా పాపం ఉంటున్నానయ్యా. నెమ్మది నీ వైపే మళ్ళుకుంటున్నానయ్యా. ఇప్పుడు దాకా వాళ్ళ వైపు మళ్ళా, వీళ్ళ వైపు మళ్ళా, మనుషుల వైపు మళ్ళా ఏదో న్యాయం జరిగింది. ఈరోజు నాతో మాట్లాడాలి, నీ వైపు మళ్ళీ సర్వశక్తిని వైపు నీవు మళ్ళీ నేడలా అని యోగు అంటా ఉంటాడు. 22:23 యోగు గ్రంథం 22:23 వచ్చింది. యోగు గ్రంథం సర్వశక్తుని వైపు నీవు తిరిగి గుడారములో నుండి దుర్మార్గమును దుర్మార్గం దూరముగా తొలగించిన నువ్వు అభివృద్ధి పొందుదు. ఈరోజు నీకు అభివృద్ధి రాట్లా. ఎందుకంటే దుర్మార్గత నీ గుడారాలను ఉంచుకుంటున్నావు, చెడుతలో నీ మనసులను ఉంచుకుంటున్నావు. హృదయం అనే ఆలయంలో అంత దుర్మార్గమే. అందుకనే అభివృద్ధి ఉన్నట్ల. సర్వశక్తుల వైపు నీవు ఆయన వైపు మళ్ళుకో. రెండో లక్షణం ఏంటంటే ఆయన వైపు. అందుకని మనం ఎప్పుడు చదువుకుంటా ఉంటాం. 7:2 ఇప్పుడైనను ఆయన వైపు తిరగండి. ఇప్పుడు దాకా తిరగపోయి మీరు ఉపవాసం ఉండి అక్కడ చదవండి. 2:7 ఎప్పుడు చదువుకుంటా ఉంటాం మాట. ఉపవాస ప్రార్థన. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగిన ఆయనకు రండి. 13 చివరిలో కూడా అంటా ఉంటాడు, నీ వస్త్రములు కాక నీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యెహోవా వైపు మల్లుకోండి. అప్పుడే నీకు ఈరోజు జీవితాల్లో నెమ్మది ఉండలేదు. కారణం ఏంటంటే దేవుడి వైపు మల్లుకోట్లా, యెహోవాను ఆశ్రయించట్లా, లేకపోతే అందరి కోసం ప్రార్థించట్లా. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఒక అందరి కోసం ప్రార్థన చేసింది, కానీ ఎవరైతే పాపం ఉందో ఆమె కోసం మాత్రం ఆమె పేరేయాలి. ఆ పేరు ఎత్తపోతే ఆమెకు రాదు నష్టం. ఎవరికి వచ్చింది? ప్రార్థన చేసిన ఆమెకే నష్టం వచ్చింది. నెమ్మది ఉండదు. వాళ్ళకి నెమ్మది రావాలంటే మన శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయాలి. అధికారుల కోసం, రాజుల కోసం, మనుషులందరి కోసం. యెహోవాని ఆశ్రయిస్తే నెమ్మది, యెహోవా వైపు మల్లుకుంటే. చివరిగా 3వ విషయం అప్పుడు చదువుకొని ముగించుకున్నాం. ప్రార్థన 2 దేవతాంతాలు 15:14-15 2 దేవతాంతాలు 15-14 వారు ఎలుగెత్తి బొబ్బలిడ్చు వేలములతోనూ ఓరలాలతోనూ వేరీతోనూ ప్రమాణం చేసి ప్రమాణం చేయబడారు. వారందరూ పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెలికి ఉండి కనుక వాళ్ళ ప్రత్యక్షమై లేకుండా నెమ్మది చోళ్ళు ఏం చేశారు చెప్పండి? యెహోవాను వెతికారు. యెహోవాను 3 లక్షణాలు అవుతున్నాం మనం. నెమ్మది కావాలంటే ఈరోజు నీకైనా నాకైనా నెమ్మది కావాలంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. మంచిదే. తర్వాత ఆశాకి నెమ్మది వచ్చింది. కారణం ఏంటంటే ఆశ చేసిన పనుల్లో చాలా ఉన్నాయి. 3 మనం ధ్యానం చేసుకున్నాం. 1 యెహోవాను ఆశ్రయించుకోవాలి. రెండవది యెహోవా వైపు మలుకోవాలి. 3వది యెహోవాను ఎట్లా వెతకాలి? పూర్ణ హృదయం, పూర్ణ
పూర్ణంతో పూర్ణ మనసుతో వెతికిండు. ఇస్రాయల్ అందరూ యూదా రాజ్యం మొత్తం అక్కడ ఏం జరిగిందంటే విగ్రహాలను పెట్టించుకున్నారు, బలిపేటాలు, నైవేద్యాలు, ఒక్కొక్క విగ్రహం పెట్టడం, దానికి పూజ చేయడం, బలి అర్పించడం. ఒక గొర్రెలో లేకపోతే ఒక ఎద్దులో బలి అర్పించి నా పాపాలని వెళ్ళిపోయాయి. దేవుడికి అది కాదు కావాల్సింది, దేవుడికి అది కాదు పూర్ణ మనసు. ఆ పై వచ్చినాలని చదువుకుంటా ఉంటే ఆశ ఏం చెప్తుందంటే మనకి పలానా శత్రు నుంచి నెమ్మది లేదు కాబట్టి శత్రువు నుంచి నెమ్మది పొందాలంటే యెహోవానే మలుకోవాలి. ఇంకా ఏం చేయాలంటే పూర్ణంతో యెహోవానే వెతకాలి, ఇంకెవరిని వెతకవద్దు. ఏ బలిపెట్టను పెట్టుకోవద్దు, ఏ విగ్రహాన్ని పెట్టుకోవద్దు, దేనికి నైవేద్యాలు అర్పించవద్దు, దేన్ని పూజించవద్దు చెప్పిండు. ఆశ చెప్పిండు. మంచిది అందరూ తీసేశారు, విగ్రహాలన్నీ తీసేశారు. కానీ చివరికి ఏం జరిగిందంటే ఆశకే ఆశ లోపలే విగ్రహం ఉందో, ఆశ ఇంట్లోనే విగ్రహం ఉంది. బయటేమో అందరూ చెప్పిండు, మిగిలిన అడుగుతారు రాజుని, అయ్యా మీ దగ్గరే విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని కూడా తీసేయండి. రాజునంటే అడగడం కష్టమే, అడగలేదు, భయం. కానీ ఆశ తెలుసుకుంటాడు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఎప్పుడైతే ఎదుగుతాడు ఆశకు అర్థమైంది. ఏమర్థమైందంటే ఆ విగ్రహం ఆశ ఇంట్లోనే ఉంది, ఆశ రాజధానిలోనే, ఆశ రాజ్యంలోనే, ఆశ ఆస్థానంలో ఉంది. ఎందుకంటే ఆశ యొక్క తల్లి విగ్రహం ఉందా? ఎవరి విగ్రహం ఉంది చెప్పండి. ఈరోజు మనం అయితే అందరి కోసం చెప్తా ఉన్నాం, అందరూ ఫలానున్నది, 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 వాళ్ళు ఎట్టు అబద్ధం ఆడారు, వాళ్ళు ఎట్టు దొంగతనం చేశారు, వాళ్ళు ఎప్పుడు ప్రేమ లేదు వాళ్ళకి, వాళ్ళప్పుడు అసూయ ద్వేషమే, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. కానీ మన ఇంటిలో ఉన్న విగ్రహం, మనలో ఉన్న విగ్రహాన్ని తీసేయలేము. మనలో కూడా విగ్రహాలు ఉంటాయి. ఆశ సంగతే మనకి ఇక్కడ ఉదాహరణ. ఆశ అయితే అందరూ చెప్పాడు, అందరూ చేశారు కదా. ఆశ దగ్గరే విగ్రహం ఏంటంతా వాళ్ళ అమ్మ విగ్రహమే. 16 చదువుతారండి. 16 మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభం నిలిపినది. పట్టపు దేవి ఉండకుండా ఆశ ఆమెను తోసివేసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టి నాగనం చేసి వాగు దగ్గర దాన్ని గొప్ప సంగతి చూడండి. బయట కాదు చూసుకునేది, మన దగ్గర కూడా చూసుకోవాలి. ఎవరి దగ్గర తప్పులు ఎత్తుకోకూడదు, ఎవరినో ఎంచుకోకూడదు. మన దగ్గర ఏం తప్పు ఉందో దాన్ని తీసేసి పడేసి చిన్నపిల్లం చేసి కిద్రోలు వాగులో పడేయాలి. అప్పుడే నమ్మకం, అప్పుడే సంతోషం, అప్పుడే సుఖం. ఆశకు అప్పుడుదాకా అర్థం కాదు. ఎక్కడుందండి అది? విగ్రహం ఎక్కడుంది చూడండి. భయక అసహ్యమైన ఒక దేవతా స్తంభం నిలిపినందున ఆమె పట్టపుదేవి అంట. ఏం దేవి చెప్పండి? పట్టపుదేవి. ఆ పట్టపుదేవి ఎక్కడుంది? ఆశ దగ్గరే ఉంది అది. ఆశ పట్టపుదేవి ఏం చేసిండు? పడగొట్టిండు, విగ్రహాన్ని పడగొట్టిండు, చిన్నభిన్నం చేసిండు, కిద్రోలు వారి దగ్గర. ఈరోజు నీ దగ్గర నా దగ్గర ఏమైనా విగ్రహాలు కాల్చివేయకపోతే నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఈరోజు యెహోవాను వెతకాలి, ఇంకా దేనిదేనో వెతకొద్దు, ఇంకా దేనిదేనో చూపించద్దు. మనం యెహోవాను వెతకాలి. మన దగ్గర ఉన్న విగ్రహాలను కాల్చి కిద్రోలు వాళ్ళు వేయాలి. ఈరోజు ఎప్పుడైతే ఆ విధంగా వేస్తామో కింద వచ్చిన 35 సంవత్సరాలు ఆశ పరిపాలించిందంట, నెమ్మదిగా ఉందంట. చదవండి లాస్ట్ వచ్చిన ఆశ ఏలుబడి 35వ సంవత్సరం వరకు 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగల. యుద్ధాలు జరగకపోతే ఇంకేమంటే సమస్య ఉండదా? ఏ బాధ ఉండదు. అక్కడ ఎవరైనా శత్రువు వస్తుంటేనే బాధ, కానీ శత్రువు లేకపోతే ఇంకేంటి బాధ? ఏ బాధ ఉండదు, ఏ సమస్య ఉండదు. ఈరోజు సైతాను మన దగ్గర రాకుండా ఉండాలంటే యెహోవాను ఆశ్రయించాలి. రెండవది యెహోవా వైపు మల్లుకోవాలి. మూడవది యెహోవాని వెతకాలి. మన దగ్గర ఉన్న విగ్రహాలను కెద్రోలు వాగులో వాగు ఎరుగుతుంటే యేసుక్రీస్తు రక్తాన్ని, యేసుక్రీస్తు రక్తం ద్వారా మన ప్రతి విగ్రహాన్ని ఆ రక్తంలో కొట్టుకొని పోయేటట్టు చేయాలి. యేసు రక్తమే జయమంటా ఉంటారు చాలా మంది. యేసు రక్తమే మనకు జయమిచ్చింది. అప్పుడే మన కుటుంబ జీవితంలో కానీ మన జీవితంలో కానీ నెమ్మది ఉన్నది, సంతోషం. ఈరోజు ఎంత ప్రార్థన చేసినా
ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా లేకపోతే ఎన్నిసార్లు ఎంత చందాలు ఇచ్చినా కూడా జీవితంలో నెమ్మది ఉన్నట్లు కొంతమంది నెమ్మది లేదు కాబట్టి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉరితాళ్ళు పెట్టుకుంటున్నారు, రైలు కింద పడుతున్నారు, పురుగుల మందులు తాగుతున్నారు. ఎందుకని అక్కడ డబ్బు తక్కువ, డబ్బు ఉంది. సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, ఆస్తి తక్కువ, బాధ తక్కువ, కాలం తక్కువ, లేస్తే విమానాలలో ప్రయాణాలు. అయినా ఎందుకు ఆత్మహత్యలు? నెమ్మదలేదు. మనకైతే దేవుడు నెమ్మదిస్తాను సిద్ధంగా ఉన్నాడు. నెమ్మది రావాలంటే 3 పనులు చేయాలి. ఒకటది యెహోవాను, రెండవది యెహోవా వైపు, మూడవది యెహోవాను వెతకాలి. ఇంకా విగ్రహాలన్నింటినీ కెద్రోను వాగులో. అంతకంటే నెమ్మది, సంతోషం. 35 సంవత్సరాలు మన జీవితం మొత్తం నెమ్మది వచ్చింది. దానికంటే ముందు ఇంకా ఏం చేయాలంటే నెమ్మది రావాలంటే మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కోసం కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు నెమ్మదినిస్తాడు. అటువంటి నెమ్మది, సుఖం, సంతోషం కలిగినట్లు ఈరోజు మనం ప్రార్థనలో మొదలుపెట్టుకుందాం. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన వెతుకుదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు మన్నుదాం. మన దగ్గర ఉన్న చెడ్డలన్నింటినీ తీసివేద్దాం, చిన్నాభిన్నం చేద్దాం, పడేద్దాం. మనకి అనుగ్రహించును దేవుడి ఇచ్చిన మాటలు దీవించును కాక. ఇందాక పాడుకున్న పాటే ఒక వచనం పాడుకున్నాం, ప్రార్థించును నీ జీవితం. 592వ పాట మొదటి వచనం వరకు పాడుకొని ప్రార్థనలో కాదు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేనావు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములందేనావు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేనావు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమ